నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, వాకర్స్, స్థానికులు పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఈ నెల 21వ తేదీన విశాఖలో తలపెట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుతో పాటు 5 లక్షల మంది పాల్గొంటారన్నారు. అదే రోజు గూడూరులో కూడా యోగా ఈవెంట్ జరుగుతుందని, ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. కరోనా కేసులు మళ్లీ వస్తున్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన వివరించారు. దాదాపు 5 లక్షల మందితో ఈ కార్యక్రమం అంటే పార్టిసిపేషన్ మాత్రం 2 కోట్ల మందికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ యోగా ప్రదర్శనకి అలాగే 5 లక్షల మందితో ఈ కార్యక్రమం చేయాలని మంచి తలపు చేశాము. అందుకనే గూడూరులో కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితోనే గూడూరులో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, గూడూరులో ఉండే అందరికీ కూడా ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా శాసనసభ్యుడిగా అలాగే వాకర్స్ అందరూ కలిసి కూడా ఇక్కడ కూడా ఈ గ్రౌండ్లో కూడా ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందువల్లంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, ప్రజలు అనారోగ్యంగా ఉంటే మనందరం అనారోగ్యంగా ఉండేటువంటి కార్యక్రమం. అందుకని రాబోయే రోజుల్లో కూడా కరోనా కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అది కూడా జాగ్రత్త ఉండాలంటే మా రాజా చెప్పినట్టు యోగా అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఎలక్షన్ ముందు మా రాజా దగ్గర విద్యార్థిని ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీలో కూడా ఆయన దగ్గర నేర్చుకున్నా, ఈ గ్రౌండ్లో కూడా నేర్చుకున్నా. కానీ కొద్దిగా బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయినా, కానీ రావాల్సిన పరిస్థితి రాలేకపోవడంలో కూడా అనారోగ్యానికి గురైన యోగా ఉన్నట్టే నాకు అనారోగ్యం కూడా రాదు. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా యోగా అనేది నేర్చుకోవాల్సిన అవసరం చూస్తున్నాం. ఇప్పుడు పెద్దలు నాకన్నా పెద్దలు కూడా బ్రహ్మాండంగా రాజా ప్రాక్టీస్ వల్ల బ్రహ్మాండంగా యోగా చేస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. అలాగే ఈ గ్రౌండ్లో వాకర్స్ కూడా అలాగే ముఖ్యంగా ఏ కార్యక్రమాలు ఆరోగ్యంలో చేయించడానికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే రేపు ఉదయం ర్యాలీ కూడా ఉంది, అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే మెగా ఈవెంట్ 22వ తేదీ ఇక్కడ బ్రహ్మాండ ఈవెంట్ని కండక్ట్ చేయమని చెప్పి అందరినీ ఎట్లా ఉంది. అది స్టేట్ కాల్ కాబట్టి నా వంతు ఏదైనా చేయమన్నా కానీ చేసేదానికి మా కమిషనర్ గారికి మా రాజా కూడా తెలియజేస్తున్నాను. నా వంతు ఏం చేయమని నేను దానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. దయచేసి ఆ రోజు ఇక్కడ వాళ్ళందరూ కూడా లీడర్స్ కాకుండా మీ వార్డులో వాళ్ళు ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని చెప్పి పెద్ద మురళన్న గారికి స్వాగతపడుతున్నాం. వస్తే బాగుంటుందని చెప్పి మా లీడర్స్ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి కూడా ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ జరిగింది. ఉదయాన్నే నిద్రలేసేటప్పుడు నా భార్య అడిగింది, ఏం కమిషనర్ గారికి మేము కనిపించలేదా, నేను యోగాలో గోల్డ్ మెడలిస్ట్ని, నన్ను ఆహ్వానించలేదా అని అడిగింది. చెప్పాలి మా కమిషనర్ గారికి 21వ తేదీ అట్లే వద్దులే అని చెప్పాను. ఎందువల్లంటే నేను మా రాజా దగ్గర సక్రమంగా ప్రాక్టీస్ చేయలేకపోయినా కానీ మా మిసెస్ మాత్రం యోగాలో బాగా తరబిది పొందిన విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ రాజా మా మురళన్న గూడూరుకు ఒక వరం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బట్టే ఈరోజు చాలామంది ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి. ఎందుకంటే ఈ వయసులో కూడా టెక్నాలజీ మనకి గడ్డా తీస్తే కూడా రంగేశ్వరం వాకడం పూర్వం ఉన్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే చాలా మంచి మనిషి మా మురళన్న గడిపిన మా రాజా పడతాం. అందరం కూడా ఈరోజు ఎంతోమందికి ఈ యొక్క యోగా నేర్పించడం కూడా చాలా సంతోషం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందరూ ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సంగతి మాకు తెలియదు, కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అందరూ ఆరోగ్యంగా ముఖ్యమంత్రి ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరు గెలిచినా ఏం చేసినా ఏం చేయాలా లేకపోతే ఎలా దోచుకోవాలా ఎలా దాచుకోవాలో చూసేవాళ్ళు తప్ప ప్రజల ఆరోగ్యాన్ని గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరు లేరు. దానికి తోడు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా యోగా అంటే అమితమైనటువంటి ప్రేమ విషయాన్ని కూడా ప్రధానికి ఇచ్చేస్తున్నాం. కాబట్టి అటువంటి నాయకులు ఈరోజు మన దేశానికి రాష్ట్రానికి కూడా మన గర్వకారణాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు జరిగే కార్యక్రమం కానివ్వండి, లేదా 14 జరిగే కార్యక్రమం కానివ్వండి, 20 జరిగే కార్యక్రమం కానివ్వండి, ఖచ్చితంగా గూడూరులో సక్సెస్ అవుతుందని చెప్పి నమ్మకం. ఎందుకంటే మా మంచి మా కమిషనర్ గారు ఉన్నారు, ఎవరున్నా లేకపోయినా ఆయన ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేస్తారు. ఆ సామర్థ్యం కూడా ఉంది. దానికి తోడు మా రాజా మా మురళన్న ఇద్దరు సహాయ సహకారం ఉంటాయి. అలాగే మా టీం అంతా కూడా మా పార్టీ టీం అంతా కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి కోఆపరేట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మా పత్రికా మిత్రులు అలాగే
ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం బాగా ప్రచారం చేసి జనాలందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా మీరు కూడా కోఆపరేట్ చేయాలని. ఇంకా మరికొందరు మాట్లాడారు. మనకి మాస్ ర్యాలీ కార్యక్రమం ఉంది. ఇదే గ్రౌండ్ నుంచి మనం టవర్ క్లాక్ దాకా వెళ్ళి అక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ర్యాలీ కార్యక్రమాన్ని ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ బాజు సునీల్ కుమార్ గారు రేపు కూడా ఇదే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు, ర్యాలీ కార్యక్రమంలో. అలానే 14వ తేదీ కూడా ఈ యొక్క ట్రయల్ రన్ కార్యక్రమం ఉంది. తర్వాత మెగా ఈవెంట్ 21వ తేదీ జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు పార్టిసిపెంట్స్కి, పెద్దలందరికీ కూడా మరొకసారి ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు మాకు సునీల్ ఎంతో సహకారం అందించారు. స్టార్టింగ్లో ఎప్పుడు పిలిచినా కూడా మాకు ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేషన్ చేసేవారు, సాధన చేసేవారు. దానికి కారణం అన్న సుమారుగా 1 సంవత్సరం పాటు ఎస్కేఆర్ గ్రౌండ్లో యోగ సాధన చేశారు మా దగ్గర. దాంట్లో చాలా ఫలితం పొందారు. అందువల్ల ఆయనకి యోగాభ్యాసం మీద మామూలుగా మిగతా వాళ్ళందరికంటే కూడా కొంత అవగాహన, నమ్మకం కూడా ఉంది. అదేవిధంగా మేము గూడూరులో ఈ యోగాభ్యాసాన్ని ఏదో ఒక ఫార్మాలిటీగా కాకుండా 1970 నుంచి మా నాన్నగారు 77 నుంచి మా నాన్నగారు వ్యాయామశాల నుంచి యోగాసనాలు చేయడం అక్కడి నుంచి మొదలుపెట్టాడు. నేను 1996లో మొట్టమొదటిగా గూడూరులో ఒక వ్యాయామశాలను నెలకొట్టాము. దాని పేరు రాజాస్ యోగా జిమ్ సెంటర్. దానికి మొదట శిలాఫలకం, తర్వాత ఎంట్రన్స్ రిబ్బన్ కట్ చేసింది మన సునీలని. మొట్టమొదటి అప్పటి నుంచి ఇప్పటి వరకు 1996 నుంచి ఇప్పటి వరకు ఈ యోగానికి, ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయానికి మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా మేము సుమారుగా ఇప్పటి వరకు 30,000 మందికి పైగా స్టూడెంట్స్ని మేము యోగాభ్యాసాన్ని నేర్పించాం. అంతేకాకుండా ఎంతోమందిని యోగా మాస్టర్స్గా, జిమ్ మాస్టర్స్గా తయారు చేసాం. ఎంతోమందికి యోగా జిమ్ ఓనర్స్గా సహకారం అందించాము. ఇప్పుడు అదేవిధంగా చాలామంది ఎవరైతే గృహిణులు ఉన్నారో వీళ్ళందరికీ యోగాభ్యాసంలో టీచర్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. అంటే మేము ఒక్కరమే ఎక్కువ పని ఎంత చేయగలుగుతాం అంటే కొంతవరకే మేము చేయగలుగుతాం. ఎక్కువ మంది టీచర్స్ అయితే ఎక్కువ మందికి సహకారం అందించగలుగుతారు. ఆ ఉద్దేశంతో మేము లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మేము చాలామంది గృహిణుల్ని వాళ్ళకి అది యోగాభ్యాసం ద్వారా వృత్తి కలిగేలాగా మేము ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఈ యోగా డే పురస్కరించుకొని చాలా గొప్పగా ఈ సంవత్సరం చాలా గొప్పగా ఏర్పాటు చేశారు మోడీ గారు. అదేవిధంగా ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని వైజాగ్లో, విశాఖపట్నంలో 2 కోట్ల మంది యోగా సాధకులకి యోగా చేపించి గిన్నిస్ రికార్డు విన్ చేసేలాగా దాన్ని ఏర్పాటు చేశారు. సో దాని ఆ విషయాన్ని పురస్కరించుకొని గూడూరులో మనకు మన సబ్ కలెక్టర్ గారు అయితేనేమి, మన కమిషనర్ గారు అయితేనేమి, అన్న మొదటి నుంచి మాకు దాంట్లో సహకారం ఉంది. చాలా బాగా చేయడానికి గూడూరులో చాలా అద్భుతంగా చేయాలని, కనీసం 10,000 మందితో గూడూరులో యోగాభ్యాసాన్ని చేసి వీళ్ళని నిరంతరం ఇక్కడ చేయించాలనే ముఖ్య ఉద్దేశంతో మాకు మొదటి నుంచి చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఒక ఫార్మాలిటీ వర్క్ కాదు. యోగాభ్యాసం వాళ్ళందరికీ జీవితాంతం పనికొస్తుంది. కాబట్టి వీళ్ళని ఇక్కడ మొదలుపెట్టించి ఇక్కడి నుంచి వీళ్ళ జీవితాంతం యోగాభ్యాసాన్ని చేసి వాళ్ళ ఆనందం, సంతోషం పొందేలాగా మీరు ఏర్పాటు చేయండి. దానికి కావాల్సిన సహకారం మేము పూర్తిగా అందిస్తామని చెప్పి మాకు వెన్నంటూ ఉండి చాలా సహకారం అందించారు. ఆ సపోర్ట్తోనే మేము ఈరోజు ఇంత భారీగా చేయగలిగాము. ఖచ్చితంగా 14వ తేదీ, అదేవిధంగా 21వ తేదీ చాలా అద్భుతంగా ఇంకా చేస్తాము. గూడూరు మొత్తం ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యేలాగా, తర్వాత నిరంతరం వీళ్ళు యోగాభ్యాసాన్ని ప్రతి ఒక్కరూ చేసేలాగా మేము ఖచ్చితంగా దీన్ని ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తాము. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు పులిన్ శ్రీనివాసులు, రహీం, శివకుమార్, కట్టా మురళీకృష్ణ, రాజా తదితరులు పాల్గొన్నారు.